ఇదంతా ఒక ఫ్యాషన్ లాగా అయిపోయిందనమాట. మన ఇండియాలో ప్యాట్రియాటిజం ఒకటి, ఈ రిలీజియస్ కాన్సెప్ట్స్ ఇదేంటి. ఒకప్పుడు తెలుగులో చూసుకున్నట్లయితే ఖడ్గం అని ఒక మూవీ ఉంటుంది కదా, ప్రకాష్ రాజ్, రవితేజ అండ్ శ్రీకాంత్ యాక్ట్ చేశారు. ఆ మూవీ మనకి మెయిన్గా ఈ మూవీకి అసలు 3Dయే అక్కర్లేదు, ఎందుకంటే ఆ ఉన్న 2-3 సీక్వెన్సెస్ కూడా మన వైపు వచ్చేలాగా ఏమీ ఉండవు అనమాట. ఏంటంటే ఆ దేశభక్తిని నింపే సీక్వెన్స్లన్నీ కూడా ఎక్కడ కూడా మనకి ఆ ఫీల్ అన్నది రాదనమాట. ఫార్ములా, కమర్షియల్ ఫార్ములా ఏదైతే ఉందో అదే మసాలా ఫార్ములా ఫాలో అయినట్టు నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఫైటర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. వీళ్ళలో రితిక్ రోషన్, దీపికా పడుకొని మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు అనిల్ కపూర్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై సిద్ధార్థ్. ఇది ఒక హిందీ మూవీ అండ్ కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా చూసుకున్నట్లయితే రితిక్ రోషన్, అనిల్ కపూర్ అండ్ దీపికా పడుకొని వీళ్ళందరూ కూడా ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. పైలట్స్ ఉంటారు కదా, ఫైటర్ జెట్ పైలట్స్. సో వాళ్ళన్నమాట వీళ్ళు. అయితే ఒకసారి థ్రెట్ తెలుస్తుంది, ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు శ్రీనగర్ ఎయిర్ బేస్ని అటాక్ చేయాలనుకుంటున్నారు అని. సో దాన్ని ఎలా ఆపారు, దాని తర్వాత ఏమైంది అన్నది మిగతా స్టోరీ. ఈ టోటల్గా 2 hours 40 minutes అలా ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే దీపికా పడుకునే అండ్ రితిక్ రోషన్ మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. దాంతోపాటు ఒక 2-3 ఫ్లైట్ సీక్వెన్సెస్ అందం ఉంటాయి. అలానే సెకండ్ హాఫ్ మొత్తం దేశభక్తితో నిండిపోయి ఉంటుంది అనమాట. అంటే మన రెగ్యులర్గా తెలిసిన టైప్ ఆఫ్ స్టోరీయే, ఎక్కడో ఒకరు ఉండిపోతారు, వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి, అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీయే మనకి సెకండ్ హాఫ్ అంతా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు రెండు కూడా యావరేజ్గా అనిపించాయి. ఎక్కువగా కంటెంట్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. సో నాకు ఆ రెండు కూడా యావరేజ్గా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోదనుకుంటే పర్లేదు, బాగానే ఉంది. మెయిన్గా రితిక్ రోషన్ అండ్ దీపికా పడుకొని బాగా చేశారు. ఆ క్యారెక్టర్స్కి ఎలా తగ్గట్టు ఉండాలో అలా చేశారు. నాకు ఇందులో ఎక్కువగా ఇంప్రెసివ్గా అనిపించింది అనిల్ కపూర్. కొన్ని సీన్స్లో ఆయన బిహేవియర్ కానీ, ఆయన చూపించిన యాక్టింగ్ స్కిల్స్ కానీ నాకు బాగా నచ్చాయి. ఆబ్వియస్లీ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఆయన చేస్తారు కాబట్టి నాకు ఆయన యాక్టింగ్ బాగా నచ్చింది. అలానే వీళ్ళతో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగానే చేశారు. డైరెక్ట్ చేసింది సిద్ధార్థ్ ఆనంద్. ఈయన ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ పత్తాన్, దానికన్నా ముందు రితిక్ రోషన్, టైగర్ షరూఫ్ యాక్ట్ చేసిన దాన్ని ఏమంటే వార్ మూవీ, ఇవన్నీ డైరెక్ట్ చేశారు. సో ఇందులో కూడా ఏంటంటే ఆ రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీ అనిపించింది. పెద్దగా ఇంప్రెసివ్గా స్టోరీ లైన్ అందరూ నాకు ఎక్కడ అనిపించలేదు. డైరెక్షన్ పరంగా కూడా ఫైట్స్, అదే ఎయిర్లో జరిగే ఫైట్స్ అవన్నీ కూడా ఓకే అనిపించింది. విఎఫ్ఎక్స్ టీమ్ అవన్నీ కూడా బాగా వర్క్ చేశారు. బట్ స్టిల్ స్టోరీని ఇంకొంచెం కోపప్ చేయాల్సింది అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు మనకి ఫస్ట్ ఓపెనింగ్ సీన్లోనే తెలిసిపోద్ది అనమాట లాస్ట్లో ఏమవబోతుంది అని చెప్పి. సో దానివల్ల నాకు పెద్దగా డైరెక్షన్ ఇంట్రెస్టెడ్గా అనిపించలేదు. ఇంకొంచెం బెటర్గా డైరెక్షన్ వర్క్ చేయొచ్చు అనిపించింది. పాజిటివ్స్ అంటే ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. ఆల్మోస్ట్ పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేశారు. ఎక్కడ కూడా అన్యాచురల్గా అనిపించలేదు, న్యాచురల్గానే అనిపించింది. దానివల్ల నాకు పర్ఫార్మెన్సెస్ పాజిటివ్ అనిపించింది. ఇంకొక పాజిటివ్ అంటే ఆ ఫైటర్ జెట్తోని సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం హార్డ్ వర్క్ చేసేది అనిపించింది. అండ్ చూడడానికి కూడా ఫిల్మ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. లైక్ పతాన్ తీసుకున్న ఇంకా చాలా మూవీస్ ఏంటంటే చూడడానికి బాగుంటాయి అనమాట, మిగతా పార్ట్ అంతా ఎలా ఉన్నప్పటికీ కూడా. సో నాకు ఆ సినిమాటోగ్రఫీ చూపించిన విధానం పాజిటివ్ అనిపించింది. ఇందులో నెగిటివ్స్ అంటే నేను డెఫినెట్లీ ఆ స్టోరీ లైన్ అని చెప్తాను, ఎందుకంటే చాలా రెగ్యులర్ స్టోరీ లైనే, నాకైతే పెద్దగా ఎక్కలేదు. అండ్ ఏంటంటే ఆ దేశభక్తిని నింపే సీక్వెన్స్లన్నీ కూడా ఎక్కడ కూడా మనకి ఆ ఫీల్ అన్నది రాదనమాట. ఓఎంజీ ఏంటి ఇలాగ అవుతుందా, మనం ఆ కనెక్షన్ అన్నది ఫీల్ అవ్వలేము. సో నాకు ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల బాగా నెగిటివ్ అనిపించింది. అండ్ మెయిన్గా స్క్రీన్ ప్లే, అసలు ఏముందని ఇందులో స్టోరీయే పెద్దగా ఏం లేదు, ఇంకా అందులో స్క్రీన్ ప్లే ఏముంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్గా డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ రొటీన్ స్టోరీ కానీ
నాకు బాగా నెగిటివ్గా అనిపించాయి. అండ్ బీజిఎం అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే కొన్ని పార్ట్స్లో బాగానే ఉంది, బట్ కొన్ని పార్ట్స్లో ఏంటంటే ఈ వందే మాత్రం, సారేజహా సచ్చా ఇలాంటివే పెట్టారు కానీ ఒక మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వాలని ఎక్కడ ట్రై చేయలేదు. పోనీ ఆ పెట్టిందైనా సరే సీన్తోని మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామా అంటే నాకు ఆ కనెక్షన్ కూడా అనిపించలేదు. సో అది కూడా ఒక నెగిటివ్లా నేను చూస్తున్నాను. అండ్ మెయిన్గా ఈ మూవీకి అసలు 3Dయే అక్కర్లేదు, ఎందుకంటే ఆ ఉన్న 2-3 సీక్వెన్సెస్ కూడా మన వైపు వచ్చేలాగా ఏమీ ఉండవు అనమాట. అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ చూస్తుంటే ఏంటంటే అది మనకి కళ్ళ ముందు జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో అసలు ఎక్కడ అలా ఆ ఫీలింగే రాలేదనమాట. మన కళ్ళ ముందు నిజంగా జరుగుతుంది. 3Dలో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, సో ఆ ఫీలే లేదు. అలాంటప్పుడు ఇలాంటి మూవీకి ఎందుకు 3D అన్నది నాకు అర్థమే కాలేదు. నా వరకు అయితే 3D అస్సలు వర్కౌట్ అవ్వదు. ఫైనలీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని పార్ట్స్లో కొంచెం బాగుంది అన్న ఫీలింగ్ వచ్చినా సరే ఓవరాల్గా మూవీ చూసినప్పుడు నాకు పెద్దగా ఎక్కలేదు. నాకు ఈ మూవీయే కాదు, వార్ మూవీ చూసినప్పుడు కూడా పెద్దగా ఏం ఫీలింగ్ రాలేదు. ఈ సిద్ధార్థానంద్ ఏంటంటే ప్రతిసారి ఈ ఇండియన్ పాకిస్తాన్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చి కరెక్ట్గా ఏ టైమ్స్లో అంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఆ టైంలో రిలీజ్ చేయడం ఇదంతా ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అనమాట. మన ఇండియాలో ప్యాట్రియాటిజం ఒకటి, ఈ రిలీజియస్ కాన్సెప్ట్స్ ఈ రెండు కూడా మంచి టైమ్స్ చూసి రిలీజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అవైతే ఈజీగా జనాలకి క్లిక్ అవుతాయని. బట్ ఈ మూవీలో అలా క్లిక్ అయ్యే కంటెంటే లేదు. మనం ఒకప్పుడు తెలుగులో చూసుకున్నట్లే ఖడ్గం అని ఒక మూవీ ఉంటుంది కదా, ప్రకాష్ రాజ్, రవితేజ అండ్ శ్రీకాంత్ యాక్ట్ చేశారు. ఆ మూవీ మనం ఈవెన్ ఇప్పుడు చూసినా సరే మనకి ఆ ఫీల్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అందులో క్రింజ్ ఏమి ఉండదు, అనవసరమైన లవ్ స్టోరీలు కానీ చెత్త చదవం అవి ఏమీ ఉండవు అనమాట. ఇట్ ఈస్ ఎ ప్యూర్ సినిమా. అంటే ఆ సినిమాలో నిజంగా మనం ఫీల్ అవ్వగలుగుతాము ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని కానీ రవితేజ క్యారెక్టర్ని కానీ, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ మధ్య బ్రీఫింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు నిజంగా దేశం కోసం ఏదో చేస్తున్నారు అన్న ఫీలింగ్లోనే మనం కంటిన్యూ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ కనెక్షన్ ఉంటుందన్నమాట. ప్రతి క్యారెక్టర్కి ఆ మూవీలో మనం చూసుకున్నట్లయితే ఒక బ్యాక్ స్టోరీ అండ్ పర్ఫెక్ట్గా చూపిస్తారు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. మనకేంటంటే ఆ బిల్డప్ సీన్స్ ఏమి ఉండవు వీళ్ళ మధ్య, అన్నీ నార్మల్ సీన్సే ఉంటాయి, కానీ మనకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ మూవీ. బట్ ఈ మూవీలో అదే మిస్సింగ్, ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. ఎలాంటి దేశభక్తి సాంగ్స్ పెట్టేసినా సరే, మ్యూజిక్లు అలా వచ్చినా సరే, కంటెంట్ అన్నది సరిగ్గా లేకపోతే ఏమీ వర్కౌట్ అవ్వదు. మెయిన్గా ఏంటంటే నాకు ఫస్ట్ ఓపెనింగ్ సీన్ చూస్తున్నప్పుడే తెలిసిపోయింది అనమాట క్లైమాక్స్లో ఏమో అవబోతుంది అని. అండ్ మెయిన్గా చాలా రెగ్యులర్ ఫార్ములా, కమర్షియల్ ఫార్ములా ఏదైతే ఉందో అదే మసాలా ఫార్ములా ఫాలో అయినట్టు నాకు అనిపించింది. సో నాకైతే ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ చూస్తాము, చాలామందికి విఎఫ్ఎక్స్ వర్క్ అవన్నీ నచ్చుండొచ్చు. సో అలా ఈ ఫైటర్ జెట్ మూవీస్ ఇవన్నీ చాలామందికి నచ్చుతాయి కదా. సో అలాంటి మూవీస్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ మీరు థియేటర్లో ట్రై చేయొచ్చు. ఇది కరెంట్లీ మనకి థియేటర్స్లో అవైలబుల్గా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.